తెలుగమ్మాయి మృతి. కొలంబియా, మేరీలాండ్, యుఎస్ఏలో ఒక తెలుగమ్మాయి దారుణంగా హత్య చేయబడింది. అసలు ట్విస్ట్ ఏంటంటే చంపిన వాడే కేసుని నమోదు చేశాడు. అసలు బ్రిలియంట్ ఐడియా కదా. నికితా గోడిశాల. తినకి 27 సంవత్సరాలు. తిను కొలంబియాలోని వేదా హెల్త్లో డేటా అండ్ స్ట్రాటజిక్ అనలిస్ట్గా వర్క్ చేస్తూ ఉంటుంది. ఆడుతూ పాడుతూ ఎంతో హ్యాపీగా ఉన్న తన లైఫ్లో ఇంత పెద్ద ట్రాజడీ జరుగుతుందని తను కూడా ఊహించలేదు. తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఊహించుండరు. జాన్ 31 న్యూ ఇయర్ ఈవ్ రోజు తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అయిన అర్జున్ శర్మ తనని పార్టీ కోసం అంటూ తన రూమ్కి ఇన్వైట్ చేశాడు. ఆ రోజు నుంచి తను కనపడకుండా పోయింది. తన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తన గురించి ఎంతో ఆందోళిస్తూ తనని వెతకడం స్టార్ట్ చేశారు. కానీ పెద్ద ట్విస్ట్ ఏంటంటే అర్జున్ శర్మ అనే జాన్ 2కి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేశాడు నికితా మిస్సింగ్ అని. అసలు 31st నైట్ పార్టీకి పిలిచిందే తను. తర్వాత ఎవ్వరికి కనిపించట్లేదని మళ్ళీ తనే వచ్చి ఫిర్యాదు చేస్తున్నాడు. అసలు ఆయన స్ట్రాటజీ చూసారా? బ్రిలియంట్ అంటే బ్రిలియంట్. అసలు అంటే ఎవరు కనిపెట్టలేరనా, లేకపోతే పోలీసులతోటే గేమ్ ఆడదాం అనుకున్నాడా? అర్జున్ శర్మ ఇచ్చిన కంప్లైంట్కి పోలీసులు ఇన్వెస్టిగేట్ చేయడం స్టార్ట్ చేశారు. వాళ్ళు లాస్ట్గా తన సోషల్ మీడియాని చెక్ చేస్తున్నప్పుడు తన లాస్ట్ పోస్ట్ అర్జున్ శర్మ ఇంట్లో పార్టీ చేసుకుంటున్నట్టు ఉంది. ఆ తర్వాత నుండి తన సోషల్ మీడియా కూడా ఇన్యాక్టివ్ అయిపోయింది. అప్పుడు పోలీసులు ఈ క్లూస్ పట్టుకొని అర్జున్ శర్మ రూమ్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్లారు. పోలీసులు అక్కడికి వెళ్ళి చూసినప్పుడు చాలా ఆశ్చర్యపోయారు. అక్కడ నికితా మృతదేహం కత్తిపోట్లతో పడుంది. పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్న సమయంలోనే అర్జున్ జనవరి 2కి అక్కడి నుండి ఇండియాకి పరారయ్యాడు. అర్జున్ మీద ఫస్ట్ అండ్ సెకండ్ డిగ్రీ మర్డర్ ఛార్జెస్ని హార్వర్డ్ పోలీసులు నమోదు చేశారు. ఇప్పటి వరకు అర్జున్ని ఇండియా పోలీసులు కానీ హార్వర్డ్ పోలీసులు కానీ లొకేట్ చేయలేకపోయారు. అర్జున్ అసలు ఎక్కడున్నాడు? ఇది ఒక పెద్ద మిస్టరీ అయిపోయింది. ఈ వార్త తెలిసిన తర్వాత నికితా గోడిశాల కుటుంబం మాత్రం చాలా శోభిస్తున్నారు. అండ్ ఇండియన్ ఎంబసీ నికితా కుటుంబానికి ప్రగాఢ సంతాపనలు తెలియజేస్తున్నారు. ఇండియన్ పోలీస్ అండ్ హార్వర్డ్ పోలీస్ ఇద్దరు కలిసి ఎలాగైనా లొకేట్ చేయాలి అని చాలా సీరియస్గా ఈ కేసుని తీసుకున్నారు. అయినా అర్జున్కి ఇంత మాత్రం తెలివి లేదా? చట్టం నుండి తప్పించుకోలేడని చంపేసిన తనే కేసు పెట్టి ఈ చట్టం నుండి ఎలా తప్పించుకుందాం అనుకున్నాడు? అసలు నిజంగా అర్జునే చంపాడా, లేదా ఈ కేసుకి మరో కోణం ఉందా? ఇన్వెస్టిగేషన్ అయితే నడుస్తూ ఉంది. ఫ్యామిలీకి దూరంగా ఉంటూ ఎక్కడికో వెళ్ళి పని చేస్తూ తన ఫ్యామిలీకి ఆసరాగా ఉన్న ఇలాంటి అమ్మాయిలని ఇలా చంపేయడం చాలా పెద్ద ట్రాజడీ. తన కుటుంబం అసలు ఎంత క్షోభకి గురవుతుందో ఒక్కసారి ఆలోచించండి. నికితాకి జస్టిస్ జరగాలని, తన ఆత్మ శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.